ఖమ్మంలో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఫోకస్డ్ గా ఒక కార్యక్రమం కోసం పెట్టింది. చింతకాండ మండలాన్ని శాచురేషన్ మోడ్ లో దళిత బంధు కింద శాంక్షన్ చేస్తున్నటువంటి మండలం ఇది. ఈ మండలంలో 3462 ఫ్యామిలీస్ ని ఐడెంటిఫై చేసి బెనిఫిషియరీస్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఉన్నటువంటి 25 గ్రామాలకు సంబంధించి 25 మంది స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసి 25 మంది స్పెషల్ ఆఫీసర్స్ కి బాధ్యత ఒప్పజెప్పే సెలక్షన్ ప్రాసెస్ జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి అడ్వైజరీ కమిటీతో సహా కలుపుకొని ఈ స్పెషల్ ఆఫీసర్స్ బాధ్యత సెలక్షన్ చేసే ప్రాసెస్ దగ్గర నుంచి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ వరకు, గ్రౌండింగ్ నుంచి ఇంప్లిమెంటేషన్ వరకు, అంతిమంగా సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా వాళ్ళకి ఇప్పించి ఆ స్కీమ్ సక్సెస్ఫుల్ గా విజయవంతం అయ్యేంత వరకు కూడా స్పెషల్ ఆఫీసర్స్ కాన్స్టెంట్ గా మానిటరింగ్ చేయాల్సినటువంటి స్కీమ్ ఇది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మీరిచ్చినటువంటి సమాచారం చూస్తా ఉంటే కొంత ఆశ్చర్యకరమైనటువంటి సమాచారం కనిపిస్తా ఉంది. మిగతా 25 గ్రామాలకు సంబంధించి మీరు టోటల్ గా ఆయా స్పెషల్ ఆఫీసర్స్ రెస్పెక్టివ్ విలేజెస్ లో సీరియస్ గా మీరు శాంక్షన్ చేసిన బెనిఫిషియర్స్ అందరి దగ్గర స్కీమ్ సంబంధించి వాళ్ళు వ్యాపారం చేస్తా ఉన్నారా లేదా, చేస్తే వాళ్ళు ఎంతవరకు ఎంత లాభం సంపాదించారు, ఎంత ఆదాయం పొందారు, ఆ ఆదాయం పొందలేనటువంటి వాళ్ళకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చామా లేదా, ఇవ్వకపోతే ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటి అంశాలని మీ రెస్పెక్టివ్ గ్రామాలకు సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీరు జిల్లా కలెక్టర్ గారికి దీన్ని ఫర్నిష్ చేయాల్సిందే. స్పెషల్ ఆఫీసర్స్ మొత్తం ఈ స్కీమ్ శాంక్షన్ చేసింది కూడా ఆ స్కీమ్ ని ఆ ద్వారా వచ్చినటువంటి డబ్బులు కానీ, ఆ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి పరికరాలను కానీ, లేకపోతే ఇతర వ్యవస్థను కానీ ఇంకోళ్ళకి దానదత్తం చేయటం కానీ, ఇంకోళ్ళకి అమ్ముకోవటం కానీ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే బెనిఫిషియరీది ఎంత తప్పో ఆ గ్రామంలో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసి వాళ్ళ శాంక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి బిజినెస్ చేపించాల్సిన స్పెషల్ ఆఫీసర్ కూడా అంతే తప్పు. బోత్ ఆఫ్ దెమ్, అంటే బెనిఫిషియరీ అండ్ స్పెషల్ ఆఫీసర్, బోత్ ఆఫ్ దెమ్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ బికమింగ్ ఏ సక్సెస్ఫుల్ of that particular scheme in that particular village if at all any scheme goes wrong. అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి స్పెషల్ ఆఫీసర్స్ అందరికీ ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వడం కోసమే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కొంత శాంపిల్ గా నా ముందు కొంత సమాచారం పెట్టారు. ఉదాహరణకి మినీ డైరీ మిల్క్ యానిమల్స్ సంబంధించి మీరు 8 యూనిట్స్ ని విజిట్ చేస్తే వాటిల్లో కేవలం 3 మాత్రమే యూనిట్స్ అవైలబుల్ అని రాశారు. మీరు విజిట్ చేసి కేవలం 8 మాత్రమే, అంటే మిగతా చేసి ఉంటే ఇంకెన్ని వచ్చేదో తెలియదు. 8 విజిట్ చేస్తే అందులో అక్కడ ఉన్నది 3 అని చెప్తా ఉన్నారు. అట్లాగే జేసీపీలకి మీరు విజిట్ చేస్తే 6 యూనిట్స్ విజిట్ చేస్తే అవైలబుల్ ఓన్లీ 2 గానే చూపిస్తున్నారు. మినీ లారీ గూడ్స్ క్యారియర్ 5 విజిట్ చేస్తే 4 చూపిస్తా ఉన్నారు, ఇంకోటి మిస్సింగ్. ట్రాక్టర్ విత్ ఇంప్లిమెంట్స్ మీరు 8 విజిట్ చేస్తే 6 చూపిస్తా ఉన్నారు, 2 ఆర్ మిస్సింగ్. హార్వెస్టర్స్ 3 విజిట్ చేస్తే కేవలం 1 మాత్రమే చూపిస్తా ఉన్నారు, 2 ఆర్ మిస్సింగ్. షీప్ గోట్ యూనిట్స్ 4 విజిట్ చేస్తే 1 చూపిస్తా ఉన్నారు, 3 ఆర్ మిస్సింగ్. క్యాటరింగ్ సెంటరింగ్ మెటీరియల్ 5 విజిట్ చేస్తే మీరు 2 చూపిస్తా ఉన్నారు, అంటే 3 ఆర్ మిస్సింగ్. లైక్ దట్ సూపర్ మార్కెట్ 6 విజిట్ చేస్తే 2 మాత్రమే చూపిస్తా ఉన్నారు.